హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే బాగుంటది. దానికంటే ముందు మీకు ఏదైతే యాప్ కావాలో అది కామెంట్ చేయండి. వీలుంటే టెలిగ్రామ్ లేకపోతే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెడతాను. అంటే ఏదైనా యాప్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటే యాప్ మాకు కావాలని అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇది డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చిలిపి చిన్నోడే కొరికి పెట్టాడే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను మధ్యలో సాంగ్ మీట్‌లో పెట్టా. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. ఈ బీట్ అనేది నేను ఒక వీడియో చూసి నాకు నచ్చింది కాబట్టి నేను చేసిన ఇది. ఓకే. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అయితే చాలు. ఓకే. ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఆ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మిస్సింగ్ వస్తే ఫస్ట్ మీరైతే ఇంపోర్ట్ చేయకండి. ఒకవేళ ఇంపోర్ట్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ అయితే రిమూవ్ చేసుకోండి. ఎక్స్ఎంఎల్ నుంచి అంటే టెంప్లెట్ ఫైల్ నుంచి కానీ, ప్రాజెక్ట్ ఫైల్ నుంచి కానీ రిమూవ్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏం లేదు టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మీకు ఫాంట్ నేమ్ అయితే కనిపిస్తుంది. రోబోట్ రెగ్యులర్ కనిపించినా నో ప్రాబ్లమ్. వ్యూ ఆల్‌లోకి వెళ్ళిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ అయితే అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. లిరిక్స్ అయితే అన్ని యానిమేషన్ ఉంటది. ఒకవేళ బ్యాక్ సైడ్‌లో ఏమైనా ఫోటో మీరు కొంచెం బాగుండాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ ఒక ప్లాన్ చేసింది ఏందంటే నేను ఒక ఫోటో చూపిస్తాను. ఒక ఐడి అనేది ఉంటది. ఈ ఫోటో. దీన్ని బ్లెండింగ్‌లోకెళ్ళి డిఫరెన్స్‌లోకెళ్ళి సబ్మిట్ చేసిన. దీన్ని ఇలాగైతే యాంగిల్ చేంజ్ చేసిన. ఇలా పెట్టిన. కానీ ఏదో సంథింగ్ మిస్సింగ్ అనిపించింది. రిమూవ్ చేసిన. ఒకవేళ ఈ ఫోటోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు సెండ్ చేస్తా. మీకు అటాచ్‌మెంట్ చేయనికి బాగుంటది. ఒకవేళ యాడ్ చేస్తే ఏదైతే లిరికల్ ఉందో దాని కిందికి పెట్టుకోండి. ఇలా. బాగుంటది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు ఫోటోస్ అయితే ఒకటి చెప్తాను నేను. ఇందులో ఓన్లీ 2 షేక్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటది. ఇక్కడ మీరు నేను ఫుల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదంటే మెంబర్‌షిప్ వల్ల ఇవ్వలేదు. ఓకే. మెంబర్‌షిప్ అంటే దీనికి 5 ఎంబీ కంటే ఎక్కువ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మళ్ళీ ప్రాబ్లమ్ అయితది మీకు. ఫస్ట్ ఫోటో ఉంది కదా! దీన్ని మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటది కదా! అది రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. దీన్నే కాపీ చేసుకోండి. ఈ ఒక లిరికల్ వదిలేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి 2 డాట్ డౌన్‌లో తీసుకురండి లిరికల్ మధ్యలో. ఓకే. ఇక్కడ ఈ ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక లిరికల్ గ్యాప్ ఇచ్చి ఇంకో దాని దగ్గర వచ్చి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి కింద డౌన్‌లో తీసుకురండి. మళ్ళీ లాస్ట్‌లో ఇక్కడ ఇంకో దగ్గర కూడా పేస్ట్ చేయండి. దీన్ని కూడా కిందకి తీసుకురండి. ఓకే. ఒక 4 టైమ్ అయితే పేస్ట్ చేయండి ఇలా. అందులో ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంది కదా! దీన్ని కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ కాపీ లిరిక్స్ మళ్ళీ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే నార్మల్‌గానే యాడ్ చేసుకోండి. మీకు ఎలాగైతే అనిపిస్తదో అలాగైతే ఎండింగ్ వరకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫోటోస్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ మీరైతే కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోతది. కొంచెం సెట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం, జూమ్ చేసుకోవడం అలాంటివి చేయండి. బాగా సెట్ అయిపోతది. దాని తర్వాత ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.